టాప్ 9 మెట్రో నగరాల్లో ఇళ్ల విక్రయాలు ఏకంగా 23% తగ్గాయని ప్రముఖ రియల్ ఎస్టేట్ అనలిస్ట్ సంస్థ ప్రాప్ ఈక్విటీ తెలిపింది. ఇదే సమయంలో నిర్మాణ రంగంలో సరఫరా కూడా 34% పడిపోయిందని పేర్కొంది. 2025 సంవత్సరం జనవరి నుంచి మార్చి వరకు తొలి త్రైమాసికంలో ఇళ్ల ధరలు పెరగడం, రాజకీయ భౌగోళిక ఉద్రిక్త పరిస్థితులు, భారత ఆర్థిక వ్యవస్థలోని అనిశ్చితి వల్ల అమ్మకాలు తగ్గినట్టు ప్రాప్ ఈక్విటీ నివేదిక స్పష్టం చేసింది. భారత్లో చతికిలపడ్డ రియల్ ఎస్టేట్ రంగం. మెట్రో నగరాల్లో 23% పడిపోయిన ఇళ్ల అమ్మకాలు. నిర్మాణ రంగంలో 34% తగ్గిపోయిన ఇళ్ల సరఫరా. భారత్లో రియల్ ఎస్టేట్ జోరు తగ్గిన నిర్మాణ రంగ మార్కెట్లో డిమాండ్ బలంగా ఉండడం ఆశలు కల్పిస్తోంది. బెంగళూరు, ఢిల్లీ మినహా దేశంలోని మిగిలిన మెట్రో నగరాల్లో ఇళ్ల అమ్మకాలు తగ్గాయని, బెంగళూరు మినహా అన్ని నగరాల్లో కొత్త ఇళ్ల నిర్మాణం తగ్గిందని ప్రాప్ ఈక్విటీ స్పష్టం చేసింది. దేశంలో 2025 జనవరి నుంచి మార్చి వరకు మొదటి త్రైమాసికంలో 1,05,791 ఇళ్ల అమ్మకాలు జరిగాయి. గతేడాది 2024లో ఇదే సమయంలో 1,36,702 యూనిట్లు అమ్ముడయ్యాయి. అంటే అమ్మకాల్లో భారీగా తగ్గుదల నమోదైంది. ఇక ఇళ్ల సరఫరా విషయానికొస్తే ఈ ఏడాది 2025 మొదటి త్రైమాసికంలో 80,774 యూనిట్లు అందుబాటులోకి రాగా, గతేడాది 2024లో ఇదే కాలంలో 1,22,365 యూనిట్లు సరఫరా అయ్యాయి. గత 3 త్రైమాసికాలుగా 1,00,000 గృహాల కంటే తక్కువ సరఫరా నమోదైందని ప్రాప్ ఈక్విటీ నివేదిక పేర్కొంది. గత కొంతకాలంగా అధిక ఇళ్ల సరఫరా నమోదైన హైదరాబాద్, పుణె, తానే నగరాల్లో గృహాల అమ్మకాలు తగ్గాయి. 2022-23 సంవత్సరాల్లో ఈ నగరాల్లోనే అత్యధిక సరఫరా ఉండగా 2024లో అమ్మకాలు ఒక్కసారిగా పడిపోయాయి. ఈ ఏడాది జనవరి, మార్చి త్రైమాసికంలో గతేడాది కంటే 28,227 తక్కువ ఇళ్ల సరఫరా నమోదైంది. హైదరాబాద్లో ఇళ్ల అమ్మకాలు గత సంవత్సరం ఇదే సమయంతో పోలిస్తే 47% పడిపోయాయి. ఇదే సమయంలో కొత్త ఇళ్ల సరఫరా 38% తగ్గిపోయింది. ఇక ముంబైలో 36% ఇళ్ల అమ్మకాలు తగ్గగా, పుణేలో 33%, కోల్కతాలో 28%, తానేలో 27%, నవీ ముంబైలో 7%, చెన్నైలో 2% ఇళ్ల విక్రయాలు పడిపోయాయి. అయితే బెంగళూరు రియల్ ఎస్టేట్ మార్కెట్లో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. ఇక్కడ ఇళ్ల అమ్మకాలు 10% పెరిగి 18,508 యూనిట్లకు చేరుకున్నాయి. ఇది మొత్తం అమ్మకాల్లో 17% వాటాను కలిగి ఉండటం గమనార్హం. గతేడాది ఇదే సమయంలో ఇది 12% మాత్రమే. ఢిల్లీ ఎన్సీఆర్లో సైతం అమ్మకాలు 10% పెరిగి 11,221 యూనిట్లకు చేరుకున్నాయి. ఇది మొత్తం అమ్మకాల్లో 11% వాటాను కలిగి ఉంది. గతేడాది ఇదే సమయంలో ఇది 7%గానే ఉంది. మొత్తానికి భారత్లోని ప్రధానమైన మెట్రో నగరాల్లో నిర్మాణ రంగం నెమ్మదించడం కొంతమేర ఆందోళన కలిగిస్తోంది. మళ్లీ రియల్ ఎస్టేట్ కోలుకోవడానికి కొంత సమయం పడుతుందని రియల్ రంగ నిపుణులు చెబుతున్నారు.